మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వైఎస్ జగన్ పులివెందులలో ప్రజలతో మమేకమయ్యారు. క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు బాధితుల సమస్యలు విన్నారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. క్యాంపు కార్యాలయానికి భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువత, వృద్ధులు, దివ్యాంగులను ఆప్యాయంగా పలకరించారు జగన్. టీడీపీ నేతల వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల సమస్యలను విని వారికి ధైర్యం చెప్పారు. అలాగే టీచర్లందరూ టెట్ ఉత్తీర్ణత కావాల్సిందేనన్న వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు వైఎస్ జగన్. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ప్రజల నుంచి వినతులు స్వీకరించి వెంటనే సమస్యలు పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పార్టీ అండగా ఉంటుందని, తాను అండగా నిలుస్తానని భరోసా కల్పించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాకరాపురంలోని క్యాంపు కార్యాలయానికి వెళుతూ మార్గమధ్యంలో ఆయేషా అనే మహిళను వైఎస్ జగన్ పరామర్శించారు. బ్రెయిన్ టీబీతో బాధపడుతున్న ఆయేషాకు 3 ఏళ్ల క్రితం వైద్య సాయం అందించిన వైఎస్ జగన్ ప్రస్తుతం ఆమె మళ్లీ అనారోగ్యం బారిన పడ్డారని తెలుసుకుని పరామర్శించారు. అవసరమైన వైద్య సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయేషా భర్త బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ వైఎస్ జగన్ దయవల్లే గతంలో మెరుగైన వైద్యం అందిందని చెప్పారు. 2-3 దశాబ్దాల క్రితం ఉపాధ్యాయులుగా నియామకమై ఉద్యోగం చేస్తున్న వారందరూ తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత కావాల్సిందే అనే విషయమై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మంగళవారం వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసి సమస్యను వివరించారు. ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రస్తుతం తప్పనిసరి అంటున్న టెట్ పరీక్ష అభద్రతాభావానికి గురిచేస్తోందన్నారు. డిఎస్సి పరీక్ష రాసి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు సైతం టెట్ పాస్ కావాలన్న నిర్ణయంపై తమ వినతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని ఒత్తిడి చేయడం లేదని తెలిపారు. పార్టీ తరపున కోర్టులో రివ్యూ పిటిషన్ వేసి న్యాయ పోరాటం చేద్దామని ఉపాధ్యాయులకు భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ద్వారా పార్లమెంట్లో ప్రశ్నిస్తూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, టీచర్ల తరపున పోరాటం చేస్తామని చెప్పారు వైఎస్ఆర్సీపీ అధినేత. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.